హలో అండి, నేను డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. మనం ఇప్పుడు తరచుగా వింటున్న ఏంటంటే సరోగసీ, అద్దె గర్భం అనేది బాగా వింటున్న ఇది అన్నమాట. బాగా నానుడిలో ఉంది. అంటే ఈ అద్దె గర్భం ఆర్ సరోగసీ అనేది మనకి దాదాపు 2022-23 వరకు ఇండియన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసిందండి. బ్యాన్ చేయడం వలన ఇది ఆపేసాం ట్రీట్మెంట్ చేయడం అనేది. ఇప్పుడు 2023 నుంచి ఇది యాక్టివ్గా స్టార్ట్ అయింది. సో ఈ సరోగసీ అనేది లేదా ఈ అద్దె గర్భం వాడుకొని గర్భం తెచ్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు అసలు గవర్నమెంట్ ప్రకారం ఏ రూల్స్ ఫాలో అయితే ఈ ప్రెగ్నెన్సీ చేయించుకోవచ్చు అనేది ఈరోజు మనం చూద్దాము. ఈ అద్దె గర్భం వాడి మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయండి. మీ ఏజ్ 45 ఇయర్స్, వైఫ్ యొక్క ఏజ్ 45 ఇయర్స్, హస్బెండ్ యొక్క ఏజ్ 55 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉండకూడదండి. ఈ లోపు ఏజ్లో ఉన్న వాళ్ళే ఈ ట్రీట్మెంట్కి ఎలిజిబుల్. మీకు పిల్లలు పుట్టకపోవడానికి ఉండకుండా ఉండడానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉంటేనే గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇస్తుంది. సో మీరు అద్దె గర్భం కోసం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఒక హాస్పిటల్ని అప్రోచ్ అవ్వాలండి. అది ఏంటంటే సరోగసీకి సర్టిఫైడ్ హాస్పిటల్ అయి ఉండాలి. గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేసి ఉండాలన్నమాట. సరోగసీ చేయటం కోసం రికగ్నైజ్ చేసి ఉన్న హాస్పిటల్ని అప్రోచ్ అయితే కనుక ఈ సరోగసీ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు అక్కడ వివరించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అద్దె గర్భం మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒక అమ్మాయిని అని అంటే మనం చూడాల్సిన ఇవి ఏంటి అని మనం కనుక చూస్తే, ఆ అమ్మాయి ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లల్ని కనేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకొని హెల్దీగా ఉన్న అమ్మాయి ఈ సరోగసీకి మీకు హెల్ప్ చేయడానికి ముందుకు రావచ్చు. కానీ దీనిలో ఏంటంటే ఏ విధమైన ఫైనాన్షియల్ ఇవి ఉండకూడదు. అంటే ఆ అమ్మాయికి మీరు డబ్బులు ఇచ్చి చేయించుకునేలాగా కాకుండా ఆ అమ్మాయి మీకు హెల్ప్ చేస్తున్న విధానంగా వస్తే కనుక మీరు ఆ అమ్మాయితో పాటు ఒక సెంటర్ని అప్రోచ్ అయితే ఈ సరోగసీ ప్రాసెస్ అనేది చేయించుకోవచ్చు. అసలు సరోగసీ ఎవరికి అవసరం అవుతుంది అనేది మనం కనుక చూస్తే, మీకు బాగా ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపల కణుతులు కానివ్వండి, లేకపోతే ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి గోడలు బాగా వాచి ఉండి మీరు ఇంకా ప్రెగ్నెన్సీ క్యారీ చేయడానికి వీల్లేదు అన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. లేదా మీకు ఎగ్స్ అనేవి పూర్తిగా అయిపోయి మీరు పిల్లలు కనడానికి వీలు కాదు అని చెప్పినా కానీ, లేదా మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా ఒక కిడ్నీ తీసేశారు అన్నా కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ మూలాన కనుక మీకు ప్రెగ్నెన్సీ వస్తే కనుక అది మీకు ప్రాణాంతకం అని మీకు డాక్టర్ కనుక సర్టిఫై చేస్తే మీరు సరోగసీ చేయించుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తద్వారా మీరు ఏంటంటే ఆ హాస్పిటల్స్ని అప్రోచ్ అయితే కనుక మీకు ఈ సరోగసీ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ.